మహిమపరిచి చిన్నగా అందరం ఆరాధన చేసి ప్రార్థనలు చేద్దాం. ప్రార్థన నేను ఎవరిని చేయమంటే వారు చేస్తారని ముగిస్తాం. సమయానికి 10 నిమిషాలు అన్నీ కూడా ముగిస్తాం. అందరం కూడా స్తుతి చేద్దాం. స్తుతి చేస్తూ చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ఆరాధన చిన్నగా ఒక పల్లవి చరణం పాడి ప్రభు యొక్క సన్నిధిని అనుభవిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ చేతుల పైకి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నీ పరిశుద్ధాత్మని బిడ్డల మీద ఉంచిన ఆయన ఈ ప్రాంతమంతా మీ ఆత్మతో నింపండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ప్రతి అపవాది సోదరుడు తొలగించండి నాయన. దురాత్మలను దూరపరచండి ప్రభువా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా 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 యేసయ్యా
నిన్నే నిన్నే నేను కొలుతున్నయ్యా, నీవే నీవే రాజు అయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ సేవా పరిచర్యను నా తండ్రి ఆనాడు ప్రభా మోసే వలె, ఎలీయా వలె, ఓ పౌలు వలె ప్రభా నీ కృప ద్వారా ఇది ముందు కొనసాగిస్తున్నందుకు స్తోత్రాలు నా తండ్రి. ఆటంకాలు రాక తప్పవు, కానీ వాటిని కలగజేసిన వాడికి శ్రమను చెప్తూ ఉన్నావు అయ్యా. మీ వైపుకు చూస్తే మీ దాసులు ముందుకి ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ లోకం వైపుకు చూడకుండా, మనుషుల వైపుకు చూడకుండా, ధనము వైపుకు ఘనత వైపుకు చూడకుండా తండ్రి మీ వైపుకు చూస్తూ మీ మీద ఆధారపడి నా తండ్రి మీరిచ్చిన పరిచర్యను, ఆత్మల భారమును, బాధ్యతను కలిగి మీ దీనదాసులు తండ్రి మీ వైపుకు చూస్తూ అయ్యా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నారు నాయన. నీ చిత్తములో నీ బిడ్డలు ఉన్నారు అయ్యా. ఏ ఆటంకమైనా సరే, ఎటువంటి ఆటంకాలను తొలగించగలిగే శక్తివంతుడు నాయన. నీ కొరకు రూపొందించిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని మీరు చెప్తూ ఉన్నారు నా తండ్రి. ఈ యొక్క సేవకులుగా చేస్తున్న ఈ పరిచర్యలో ఎటువంటి ఆయుధాలు వర్ధిల్లకుండా అయ్యా, ఈ పరిచర్యలో ఎటువంటి శత్రువు యొక్క ఆయుధాలు వర్ధిల్లకుండా మీ పరిశుద్ధ నామ ఘనత కొరకు నీ యొక్క సేవను ప్రభా ముందుకు కొనసాగించడానికి మీ కృప దయచేయండి. ఎంతో మంది విశ్వాసులను అయ్యా, ఎంతో మంది ఇక్కడ మీ యొక్క సేవకులు ఈ ప్రాంతంలోకి పెంచుకున్నారు నా తండ్రి. ఎంతో మంది ప్రజలను అయ్యా వేల వేసి నేను పిలుస్తానని మీరు చెప్తూ ఉన్నారు. మీరు చేయండి, అనేక మంది ప్రజలను మీ దగ్గరికి చేరుస్తానని మీరు వాగ్దానం చేశారు నాయన. ఈ ప్రాంతంలో ఎంతో మంది మీరంటే తెలియని బిడ్డలు ఉన్నారు, రక్షణ అంటే అర్థము కాని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. అనేక మందిని, ఈ ప్రాంత ప్రజలను అనేక మందిని ప్రభువా మీ సన్నిధానానికి నడిపించండి నాయన నా తండ్రి. మీ యొక్క మీ వైపుకు చూస్తూ ప్రభు వారి జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. అవమానాలు, నిందలు, హేళనకరమైన పరిస్థితులు, ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన మీ వైపుకు చూస్తూ ఉన్నారు తండ్రి. కొండల వైపుకు నా కన్నులెత్తుచూ ఉన్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునంటే అది మీ దగ్గర నుంచి మాత్రమే సాధ్యమైనది ప్రభువా నా తండ్రి. నీ దాసులకు మీ సహాయం అందించండి నాయన. వారికి సహకరిస్తున్న సంఘ బిడ్డలను అయ్యా, ఎవరైతే సంఘములో అయ్యా బాధ్యత తీసుకుని సంఘములో పెద్దలుగా ప్రభువా, విశ్వాసులుగా, కుటుంబాలుగా ఏర్పాటు అయ్యి ఉన్నాయో వారందరినీ కూడా ఆశీర్వదించండి నాయన. చేయించండి ఈ పరిసర్యలో మీ సహాయమును అందించి అయ్యా, నీ యొక్క సేవకులు ఎప్పుడు కూడా ప్రభు ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఉండగా నా తండ్రి మీ యొక్క ఎవరు ఏ పరిసర్యలో ఉన్నారు, ఎవరి యొక్క సమస్యలతో ఉన్నారో మాకు తెలియదు నాయన. అయ్యా, సేవ అంటే సావుతో సమానమని మీరు చెప్తూ ఉన్నారు. అవును తండ్రి, మీ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఎవరు వెనక తిరిగి చూడవద్దని చెప్తూ ఉన్నావు. వెనక తిరిగి చూసేలాగుంటే ఈ వాక్యమును పట్టుకునే వారమే కాదు నాయన. వెనక తిరిగి చూడకుండా మీ వైపుకు చూస్తూ ఉన్నాము. చేర్చున్న ఈ యొక్క సేవకులను, వారి పరిసర్యలను, వారి సంఘాలను, వారి కుటుంబాలను, వారికి ఉన్న సమస్తమును మీ ఆధ్వర్యములు ఉంచుతూ ఉన్నాము నాయన. ప్రతి సేవకులు వారి పరిస్థితిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ సేవ పరిస్థితులు ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, కరువులు, కాటకాలు, ఎన్నో సమస్యలు నాయన. మీ పని మీద ఆధారపడి బ్రతుకుతున్న నీ సేవకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబంలో ఎన్నో బాధ్యతలు కలిగి ఉన్న నీ సేవకులు ఇక్కడ ఉన్నారు నాయన. అయ్యా, ఎన్నో విషయాలు కలిగి ఉన్నారు వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ కృప ద్వారా పరిసర్యను దీవించి దినదినం అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని నా తండ్రి. చేయించున్న సమస్తమును కూడా ప్రభా, ఎంతో మంది నాయన నీ బిడ్డలు ఇక్కడ తండ్రి పాటలు పాడిన వారు, ప్రార్థనలు చేసిన వారు, వాక్యాన్ని బోధించిన నీ సేవకులు, అలాగే నేను ఆలకించిన విశ్వాసులు నా తండ్రి, మరి అయ్యగారికి అమ్మగారికి ఇచ్చిన సంఘాలు,
గ్రామాలు, కుటుంబాలు నాయన సమస్తమును మీకు అప్పగిస్తున్నాము. అన్ని విషయాల్లో కూడా మీరే మహిమ పొందమని తండ్రి, అమ్మగారికి అయ్యగారికి మంచి ఆరోగ్యమునిచ్చి వారు ప్రేమించిన బిడ్డలను, కుటుంబాలను, సంఘాలను మీ ఆధ్వర్యములు ఉంచి మీ రెండో రాకడ పర్యంతరము కూడా మీ కృపతో ఇది కొనసాగించి సహాయం చేయమని ఎవరెవరే యొక్క ప్రాంతాల నుంచి వచ్చారో తండ్రి, వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించి నాయన మరి తిరిగి ప్రయాణమవుతూ ఉండగా ఎవరే గ్రామాలకు, ఏ ప్రాంతాలకు వెళ్ళాలో వారు క్షేమంగా వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చమని తండ్రి, ఈ సేవకులకు ఇక్కడ సిద్ధపరిచిన నాయన వారు ఏర్పాటు చేసిన విందు నిమిత్తము ఎంతో మంది బిడ్డలు కష్టపడి పనిచేశారు తండ్రి. నాయన బిడ్డలను ఆశీర్వదించండి. మీ సేవకుల కొరకు కష్టపడిన ప్రతి బిడ్డని నాయన మాట సహాయము, నా తండ్రి డబ్బుల సహాయము, వారి కష్టము, వారి సహాయము అందించిన ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించి అనేక మంది బిడ్డలను ప్రేరేపించి మీకు మహిమకరముగా తండ్రి ఈ సంఘమును స్థిరపరిచి అనేక ఆత్మలతో ఈ మందిరమును నింపమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన మరో ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాలం వేళ ప్రభువైన నీ దాసులు మిఖాయిల్ గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆయా ప్రభువైన ఈ ప్రార్థన మందిరంలో విశ్వాసుల సమూహంగా మేమందరం కూడుకొని ప్రభువైన విజ్ఞాపన ద్వారా మా ప్రార్థనా విన్నపం మీకు తెలియజేసినాం తండ్రి. ఆయన దాసులు జోసఫ్ అయ్య గారిని, ఆయా సుజాత రాజు గారిని, శ్యాంబాబు అయ్య గారిని, ఆమోసాయి గారిని నిలబెట్టుకుని ప్రభువైనా నీ దైవ లేఖన భాగం నుంచి ప్రభువైనా లోతైన మర్మము తెలియపరిచినాడు తండ్రి. ఆయా ప్రభువైనా సిలువుని గురించిన వార్తల గురించి, ఆయా ప్రభు ఈ లోకంకు మీరు ఎందుకు వచ్చినారు ప్రభువైనా, ఆయా వాక్య పరిచయ నిమిత్తము, ఆయా సత్య సువార్తను ప్రకటించుటకు ప్రభువైనా నీ మరణ జీవ పునరుద్ధానము సువార్త అయినది. అట్టి సువార్తను ప్రభువైనా జననము ద్వారా, మరణము ద్వారా, పునరుద్ధానము ద్వారా, శిల్వ శక్తి ద్వారా మీరు ఇచ్చినటువంటి అటు వాగ్దానము నన్ను విశ్వసించి ప్రియ బిడ్డల ద్వారా జోసఫ్ అయ్య గారి ద్వారా పలికించిన విధానానికి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆయా ప్రభు సుజాత రాజు గారు నిలబెట్టుకున్న ప్రభువైనా నా ప్రాణేశ్వరి ఒక్క చూపుతో ప్రభువైనా ఆయా ప్రభువైనా నీ వరుడు హృదయమును ఏదైతే వశపరుచుకుందో ప్రభా, అట్టి వశపరుచుకునే హృదయం తప్ప అట్టి కలిగినటువంటి మహాభాగ్యమునికై దాసులు ప్రభువైనా విత్తబడిన వాక్యం నీ ప్రియ బిడ్డల్లో ఫలించి విస్తరణ సహాయం దయచేయండి తండ్రి. అలనాడు రక్షణ నిమిత్తం ప్రభువైనా నిన్ను కనుగొల్లోని చెట్టెక్కిన ప్రభువైనా శక్తికి రక్షణ ఇచ్చిన ప్రభువైనా ఆయా వేడుకున్నటువంటి ఆయా పాపాత్ముల స్త్రీకి ఆయా అమ్మ అని పిలిచి అటు ద్వారా ఈ కృపను దయచేసిన తండ్రి. ఆయా ప్రభువుని సేవించి ఆయా అనేక మార్గంలో ఆయా సత్య సువార్త ప్రకటించినంత కాలము ఈ స్త్రీ గురించి ప్రకటించబడుతున్నటువంటి గొప్ప ఉపమానం ద్వారా ఆయా వెలుగు ప్రకటించిన గొప్ప దేవా, అందుని బట్టి సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసులు ప్రభా శ్యాంబాబేగా నిలబెట్టుకుని ప్రభానైనా సిలువుని గురించిన వార్తల గురించి చెప్పినారు ప్రభానైనా. అవును తండ్రి, ఆయా సిలువుని గురించిన వార్తలు రచించిన వారికి వెరితనము, రక్షింపబడుచున్న సిలువు గురించి తెలిసిన వారికి మహాశక్తి ఉన్నదని చెప్పినారు. అందుని బట్టి సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమోసాయి గారి ద్వారా ప్రభు నిలబెట్టుకుని ప్రభానైనా ఆయా ప్రభన శత్రువుని మీరు ప్రేమించుడి, నివసించిన వారిని ప్రియ గురించి ప్రార్థన చేయుడి. ఆయా పరలోకమందు ఏదైతే మీరు చేస్తున్నారో మీ ఫలము అధికమైంది ప్రభనైనా. అయా మీరు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలోని మర్మమును దాసుల ద్వారా ప్రభనైనా మహాజ్ఞానైనటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం నుంచి ప్రభనైనా తైట తెల్లముగా బోధించిన మనకి సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా ప్రభని దాసులు విత్తబడిన వాక్యము విన్నటువంటి విశ్వాసుల హృదయంలో ఆయా హృదయం అనే పలక మీద రాసుకుని జీవితంలో అనుభవించుకునే భాగ్యం దయచేయండి ప్రభువైనా. నీ దాసుడు సువార్త పరివారము కలిగి నశించిపోతున్న ఆత్మల పట్ల అయా ఏదైతే ఉన్నదో ప్రభువైనా పరివారమును కలిగి అలనాడు ప్రభువైనా సువార్త పరివారం నిమిత్తం ప్రభువైనా అసాక్ష్యమైనటువంటి సౌలు పౌలుగా మారినటువంటి ఆ పౌలు గారి ద్వారా ప్రభువైనా మీరు సువార్త నడిపించి పత్రిక ద్వారా అనేక సంఘాలు వ్యాప్తించి ప్రభువైనా అయా సువార్త పరివారం కలిగినటువంటి దాసుని ప్రభువైనా
భుజమైన మోస్తూ దర్శించిపోతున్న ఆత్మను రక్షించుటకు సర్వలోకములకు స్వార్థ ప్రకటించినటువంటి వాగ్దానం ప్రకటించిన అయా విశ్వాసము ద్వారా దాసం చేసినటువంటి పని భారమును గుర్తించేసుకున్న ప్రభునైనా ముఖ్యంగా తండ్రి అయా దేవాలయంలో ప్రభునైనా కొరతగా ఉన్నటువంటి ప్రభునైనా అనేక పనుల నిమిత్తం ప్రభునైనా అయా ఆయన స్లాబ్ వేలు నిర్ణయించిన తండ్రి అయా మందిరము సముఖము మందిరము ప్రభనైనా సన్నిధి బట్టి ప్రభనైనా ఆయన సముఖమందు అయా అన్ని సముఖంగా ఉన్నట్టు ప్రభనైనా ఈ సేవ చేస్తున్న దాసుని దీవించి ఆశ్రయించిన ప్రభనైనా మంచి బలము శక్తిని అయా దయచేసి ప్రభనైనా పొదవుగా ఉన్నది ప్రభనైనా సమస్తము చేకూర్చిన తండ్రి కూడి వచ్చిన విశ్వాసం ప్రభనైనా వారి ఫలించి కష్టాజీతం నుంచి ఇచ్చినటువంటి ప్రభనైనా వారి కలిగిన సమస్తను దీవించండి. వారి చేతి పని వారి ఉద్యోగం వ్యాపారము అయా నీ దాసుల ప్రభనైనా వ్యయ ప్రయాసాల గురించి ప్రభనైనా వారి కష్టాలను వెచ్చిస్తూ ప్రభనైనా నీ సేవకులుగా సేవ చేస్తూ వచ్చినటువంటి సేవకులు ప్రభనైనా ఏర్పాటు చేసినటువంటి అల్పాహారములకై విందులకై పానీరు తిన్నీరికై ప్రభనైనా మరి దీవించి ఆశ్రయించండి. ఆశీర్వదిస్తున్న బలపరచండి. అయా మనకి మంచి బలం శక్తిని అనుగ్రహించండి. అయా ఇంకా పరివారము కలిగి ప్రభనైనా అయా నీ యందు సముఖమందు ప్రార్థన చేసి కన్నీటితో ప్రభనైనా అయా వారు అనేక ఆత్మరక్షణ సహాయం దయచేయండి. సత్య సువార్తను ప్రకటించుకున్న ప్రభనైనా నీ దాసుడు ఎదురేటువంటి విడుదలకు ప్రభనైనా నీ దాసుడు ద్వారా విన్నాము. అయినప్పటికీ నిలబడి స్థిరపడి బలపడి ఆత్మను రక్షించుకున్న తండ్రి అటు కృప ఈ దాసులు దయచేయండి తండ్రి. అయా యాజక సమూహంగా ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి గురించి ప్రభనైనా భారము కలిగినటువంటి ఈ దాసులుగా ఏర్పాటు చేసి నెల నెలా ప్రతి అయా ప్రభ మొదటి శనివారం జరుగుతున్నటువంటి ఈ సంఘ ఆరాధన కార్యక్రమంలో అనేక ఆత్మల రక్షణ సహాయం దయచేసిన ప్రభనైనా ఈ మైక్ క్షేత్ర శబ్దం ద్వారా గురించినటువంటి ప్రభనైనా క్రీస్తును తెలియని వారు క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తులను తన నోటితో ఒప్పుకొని తన పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందిన వారికి ప్రభనైనా నీ జీవ వెలుగులో నడిపించండి తండ్రి. వారందరూ దీవించి ఆశ్రయించండి. అయా నాకన్నా ముందు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనను అయా ఈ బోధ ప్రబోధనను విని అంగీకరించే భాగ్యం దయచేయండి. ఇందులో జరుగుతున్నటువంటి అయా ప్రభన విన్నపములు మీరు అంగీకరించండి. తగిన ఫలవంతు అయా ప్రభ ఉత్తరం ఇచ్చి ఈ దాసు నిలబడి స్థిరపడి అయా ఎక్కడనందు ఎత్తుకెక్కించి లేని కాళ్ల వలె చేసి ప్రభనైనా ఈ దాసులు ఆత్మదేహమును కలిగి ఉంటున్న ప్రభనైనా అట్టి ఆత్మను స్థిరపరిచి ఈ సంఘంలో కనబడే సహాయం దయచేయండి. ప్రార్థన విన్నపం అడిగి ఉన్న ప్రతిదిని మేమందరం పొందుకోవడం భాగ్యం దయచేయండి. నీ ప్రియ కుమారుడు గ్రహిస్తున్నాము. ప్రార్థన విన్నపము అడిగి వేడుకొంచు ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఎంతంటే మహోన్నతుడా మహాగరుడాన్ని బంగారు పాలన వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు అద్భుతంగా ప్రభా మీరు జరిగించిన ప్రతి కార్యక్రమం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా అయ్యా తండ్రి యేసు క్రీస్తు దినం వరకు ఆయన ఈ యొక్క సక్రియ తండ్రి కొనసాగింపు ఆయన మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభించింది మీరే, దాన్ని బిగింపు కూడా మీరే ముగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి చక్కటి సందేశాలను అనుగ్రహించి ఉన్నారు. సిలువ గురించినటువంటి వార్త, సిలువ అనగా ప్రభా చాలా మంది సిలువ అంటే ఒక చెక్క అంటూ ఉన్నారు, సిలువ అంటే ప్రభా ఒక వెండి అంటూ ఉన్నారు, సిలువ అంటే ఒక బంగారం అంటూ ఉన్నారు. కాదునైనా సిలువ అంటే శ్రమ. దేవానికి స్తోత్రాలు. చక్కటి సందేశం ఇచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. సేవకుని వారి కుటుంబాలందరూ కూడా దీవించండి. మందిరాలు లేనివారు మందిరాలు దయచేయండి ప్రభా. నాయన తండ్రి నీ స్తోత్రాలు. నాయన తండ్రి బైక్ లేనివారు బైక్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ స్తోత్రాలు. సంఘంలో నాయన ఎవరైతే నాయన బలహీనతలో వాళ్ళందరూ కూడా మొట్టని స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఆశగల ప్రాణమును తృప్తిపరిచే గొప్ప దేవుడు నాయన నీ స్తోత్రాలు. నీ బిడ్డలో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ప్రభా అటువంటి ఆశను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నాయన నీకు వందనాలు తెలుస్తూ ప్రభా తండ్రి ఇటువంటి సందేశాలు మరొకసారి మేమందరం కూడా వినడానికి తండ్రి మరలా నీ చిత్తమైతే ఈ మందిరంలో ఈ రీతిగా కలుసుకుని ఆరాధించి గణపరిచి కృపను మరొకసారి మీరు మాకు అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని నీ దాసుని యొక్క ఇచ్చిన పరిచర్యలను వారికి ఇచ్చిన తలంపును ఆలోచనలు ఉద్దేశాలను నీ నామంలో నెరవేర్చమని యేసు నామమున బట్టి ప్రార్థించి వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. తీసుకుందాం. ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన మీ అందరి కొరకు చిన్నపాటి ప్రార్థన చేసి మనం ఆశీర్వాదం తీసుకుందాం. మహాగరుడు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. నీ దాసులు ఏర్పరిచిన మికేలయ్య గారి బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మా అత్యంతపరమైన పాస్టర్ మా కుమార్తె గారి బట్టి నీకు స్తోత్రాలు. తనకిచ్చిన బిడ్డలు కుమార్తె బట్టి అయ్యా వారి ఎవరి బిడ్డలు నీ చెట్టు మెలగుందో వారిని ఆయన మీరు తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాడు. వీరి కుటుంబాన్ని చేతికి చెప్తూ
అయ్యా వీరి తల్లిదండ్రులు బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించడం, వారి పరిచర్య దీవించమని అభివృద్ధి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నశించిపోతున్నాం జనాన్ని ఎదుగు రక్షించాలి. ఇదిగో మరి మా గ్రామంలో దైవజనులు రావాలి. అనేక మంది మా సంఘం కొరకు, మా గ్రామం కొరకు మరి ప్రార్థించాలని దైవజనులు ఎంతగానో ప్రార్థించమని దైవజనులు ఎంతగానో ఏర్పరుస్తున్నారు. వారి బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు మేము దైవ సేవకులకు వచ్చాం, సంఘంకి వచ్చాం. అనేక మంది ప్రార్థించారు తండ్రి. అయ్యా ఆఖరిగా ప్రార్థిస్తున్నాం. అయ్యా పాటల్లో ఉన్నారు స్వామి. వాక్య భాగంలో దైవజనులు నిలబెట్టుకుని ఆత్మీయ వాక్యాలు మాకు అనుగ్రహించారు. ప్రార్థించాం. నీ సన్నిధి చేరి తండ్రి నీ కొందనాలు. మరొకసారి ఈ సంఘంలో బలహీనపడ్డ బిడ్డల కోసం మేము అడుగుతున్నాం. ఇప్పుడే స్వస్థత అనుగ్రహించండి, సహాయం తెచ్చండి. అయ్యా రాజేష్ గారు తన కుటుంబం అయ్యా ఎంతో బలహీనతగా ఉన్నారని విన్నాం బాబు. అయ్యా ఇప్పుడే నీ గాయపడే హస్తము ఆ బిడ్డని ఉంచమని, స్వస్థత దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విడుదలని ప్రార్థన చేస్తున్నాం. సహాయం తెచ్చండి తండ్రి నీ కొందనాలు. ఇంకెవరైతే బలహీనతగా ఉన్నారో బాబు మాకు తెలియదు కానీ సమస్తమైన ఆ బలహీన నుంచి నీ గాయపడే హస్తము మీద మారి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా గర్భఫలం లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం ధరించిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఉద్యోగం చేస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వ్యవసాయం చేస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా చేతికి వచ్చిన పంటలు అయ్యా వర్షమైతే అయ్యా గలిబిలి చేస్తుంది బాబు. వారు ఫలించి చేసి అభివృద్ధి పరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపచేయండి. ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబం బట్టి పేరున ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం అయ్యా. ఈరోజు అయ్యా మరి ఏర్పరిచిన కుటుంబం శిలువ జ్ఞానలో ప్రభా ప్రతిరోజు ఏర్పరిచిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ప్రభు ఈరోజు టిఫిన్ ఏర్పరిచిన వారి కుటుంబాన్ని దీవించండి. అయ్యా భోజనం ఏర్పరిచిన దైవజన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. మీరే కృప చూపించి నడిపించి మహిమపరచండి. వచ్చే దైవజనులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే మరొక నెల మేమందరం కలుసుకుని నిశ్చయించిన భాగ్యం దయచేయండి ప్రభా. లోకం చాలా గర్భిలిగా ఉంది, కానీ నువ్వు ఇచ్చిన ప్రేమను బట్టి ఒకరు పట్ల ప్రేమ కలిగి ఉండమన్నా ప్రభా. మేము అనేక చోట్లకు వెళ్తున్నాం. శత్రువుని మిత్రిగా మార్చండి అయ్యా. ప్రతి ఒక్కరు మమ్మల్ని అయ్యా నీ కృప చొప్పున మేమందరం కూడా ఒకే ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి అయ్యా మేమందరూ సహోదరు ప్రేమ కలిగి ఉంటాకి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైవజనులు అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు, విశ్వాసులు అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు ప్రభు. ఎక్కడ ఏ దుష్టుడు ఏ భారం వేయకోకుండా ప్రతి ఒక్కరికి నీ కంచి కాపుదలం అందరికీ దయచేయమని ప్రభా. ఏర్పడిన కోరికని దీవించి ఆశ్రయించమని మా ప్రభువును మీ రక్షకుడు క్రీస్తు యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామమున మరి కూడి వచ్చిన మనకి, మన కుటుంబానికి, ఈ సంఘానికి, మూడు సంఘాలు ఉన్న విశ్వాసులకి, ఎవరైతే బలహీన వారందరికీ, యజ్ఞాశ్వాసం ప్రతి బిడ్డకి, అలాగే ప్రత్యేకంగా దైవజనుల కుటుంబానికి, వచ్చిన దైవజనులందరికీ ఆ దేవాదేవుని కృప సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ మరణాత వందనాలు.